లేతగా ఉన్నాయి. ఇంటి వెనక దగ్గర ఫ్రై చేసుకొని ఇంకా ఏం కూర వండుతాను రూపా? ఈ కూరలు చల్లగా ఉండ, ఏ కూర రుచి వస్తలేదు. ఏ తిందామన్నా ఏం కమ్మగలేవు. కొంగులు ఏం కొండవుతాండి? మా పాత ఇంటికాడ 4 బెండ చెట్లు ఉండే, కూర కన్నా వెళ్తాయని తెంపుకొచ్చుకుంటాను. కైకిలు పోతాను ఇంటికాడ ఉంటాను. ఇంటికాడ ఉంటే నడుతుందా? మొన్నటి దాకా ముసిరైనాయే. ఇక బాయికాయలు వచ్చావా ముదురుగలు రమ్మన్నది. ఇక వాళ్ళకే పోతా, వీడికే ఆలస్యం అయింది. ఇక పోతా. సరేగా మీరు తిన్నారా? సరే పోయేస్తా మరి. అక్క ఏం చేస్తాను? మందు వస్తానవా? పోతా పొలం కాడికి పోయిరా. నాకు కూడా టైం అవుతా, పోతాను. అరే వాకింగ్ వస్తావా అని పోతుడు కొట్టి కాదురా. మీ ఇంటి ముంగడికి వచ్చి ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? మొత్తులు ఎక్క 10 దాకా ఉంటావారా? అవునే, రేపటి నుంచి టైంకి రా. ఓ అదినే ఎటు పోతాను? నాకు గీ పిల్లగా నన్ను పిలుస్తాను. ఏంది పిల్లగా? అవు అదినే, మీ ఇంట్లో ఊరగోడి గుడ్లు ఉన్నాయట కదా, అవి అమ్ముతారా? గుడ్ల ఏ అవి పొదిగేయడానికి ఉంచుతాన్నా. అయినా గయ్యి నీకెందుకో పిల్లగా? ఏం లేదు వాటిని, నేను రోజు వాకింగ్ పోతాను కదా, ఆ గుడ్లు తాగితే బాగా బలం వస్తుందట కదా. మీ ఇంట్లో గుడ్ల కోడి ఉన్నది మా అమ్మ చెప్పింది, అందుకే అడుగుతానా. ఇప్పటికే బటన్ తిరగ గట్టిగా ఉండవు, ఇంకా నువ్వు గుడ్లు దాకా ఏం చేస్తావో పిల్లగా? ఈ కథ మంచిగా ఉన్నాయి వదిలే. నేనేమన్నా పుణ్యానికి అడుగుతానా? పైసలకేనే. పుణ్యానికి ఇచ్చినా పైసలకి ఇచ్చినా నా ఇంట్లో గుడ్డే లేవు. ఒకవేళ ఉన్నా ఆ గుడ్డేదో నా మొగనికే వస్తా, ఆ బలమేదో నా మొగనికే వస్తుంది. సరే కానీ వదిలే, కొంగునేమో పట్టుకపోతాను. ఏంది బేడకాయ చూడు. అవు వదిలే, మీ ఇల్లు గిట్ అయితే గిట్టు సత్తాను ఏంది? మాకు ఇక్కడ పాతీలు లేదా పొత్తులు ఇల్లు, ఆడ పెరట్లా ఉన్నాను. బెండకాయలు కాసిన అయితే పట్టుకొని పోతాను. గుడ్లు కావాలంట, గుడ్లు గుడ్లు లేవు, ఏం లేవు. అయ్యో ఇక గుడ్లు అడిగితే బాగానే ఎగురుతుంది. అవును, పాత ఇంటికాడ పెరగలేదు, పెరట్ల తెంపుకొచ్చినా అంటాను. నువ్వు ఎక్కడ తెంపుకొచ్చినావో తెలుసు. అబ్బా వదినే, ఎటువైనవే? పాత ఇంటికాడ పోతాను. నువ్వేటు పోతాను? నేను కరిమర పోతానా, మోటార్ చేయించుకొని రావాలి. ఆకలి అయితే నాకు, పొద్దుగాల టిఫిన్ చేయలేదు. మాండు తప్పో జల్దిరా. ఎప్పుడు చేస్తావో ఏమో, వాడలు తిరుగుడే ఎక్కువ అవుతుంది నీది. పొద్దు చల్లకుండా మా ఇల్లే పొద్దెక్కింది. లేచి కూర్చున్నది కాదు, చేసింది కాదు. ఆ పని ఈ పని చేసి వాళ్ళు కూత చేసే వరకే మా ఇల్లే పొద్దెక్కి. కూర వండుదామంటే పొద్దేడు ఉన్నది. 4 ఎల్లిపాయలు నాకు ఈ పప్పు బూలొట్టు వాటి దంచుకొని ఇంత ఉడుకుడుకు బూలు వేసుకొని పోతా. కూరలు వండుకుంటుంటే ఆ లచ్చక్క మగుడు ఈ వరకే గులుగుతాడు మూడో కొడుకు. దానికి మందోళ్ళు తెలియదు, మనోళ్ళు తెలియదు. ఒక్క అడుగు వెనక ఎత్త ఒరుసుకోడు మూడో కొడుకు. చీకటి ఏదో ఆకాశం ఉంచుకుంటాడు కానీ మరొక్క అడుగు వెనక వచ్చిండ్రు అయితమైన తీయని అననే అనడు. ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలుగనే సయ్యాటలాడనే. మూడో కొడుకు అన్ని మురిగిపోయినాయి, జోకిపోయాడు. 150 రూపాయల కిలో అగ్గు అగ్గు అన్నవాళ్ళే. షి బూది పాడు కానీ బూది మట్లు పట్టుకొని కిలో అన్ని తీసుకొచ్చుకుంటే చూడు, అంత తర్రయింది దొంగ దినాలు గారు. మళ్ళా రావా మూడో కొడుక? మా ఇల్లేమే ఎండెళ్ళనే ఉండరు. లేచి ఆ పని చూసే వరకే పొద్దువాయ. కూర వండుదామంటే ఇక పొద్దేడు ఉన్నది. ఇక వండుకుంటుంటే ఆలస్యం అవుతుంది. అసలే అలా చక్క మొగడు గులుగుతాడు మూడో కొడుకు. మందోళ్ళు తెలియదు, బయటోళ్ళు తెలియదు. మరొక్క అడుగు వెనక వచ్చింది అయితే అననే అనడు. గిన్ని కాయలు వేస్తాయి మూడో కొడుకు. అంత తర్రకాయలు జోకిండు, అగ్గు అగ్గు అన్న వాళ్ళే కొన్న పాడుగాను. ఓ కనకమ్మ ఉన్నావా? ఎవరు? ఓ రమేష్ నువ్వారా? దా అవేం లాగులరా, కొనంగా సైజ్ చూసి కొనవారా? కింద కాక మలుతున్నావు. ఇప్పుడు ప్యాసమ్మ ఇవి నీకేమేరక? నీ బొంద ఫ్యాషన్ ఇడిచి చేతిలో పట్టుకో, అది కూడా ఫ్యాషన్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. అయితేమైనా కానీ ఏం పనికి వచ్చినావు చెప్పు. మొన్న మీ ఇంట్లో పాము వచ్చినప్పుడు మా ఇంటి కౌన్సిల్ సీనియర్కి వచ్చినవాడు కదా, అది మా బాబు తెమ్మంటాను ఇప్పుడు. నీ పాము చల్లగుండా అది ఏడవైందో ఏ పొక్కలో వచ్చిందో గా మల్లుబాబు మార్చిండ్రురా కొడతానని. అది దొరకనే దొరకలే.
ఏ ఇంట్లో ఏడుందోనని ఆయన బిక్కు బిక్కు అనుకున్నది. నేను రాత్రిగా ఈ రకం తీసుకొచ్చుకొని వండ పెట్టుకున్న ఒక్కదానికి భయం అయితే. ఏంది ఇప్పుడు ఇంట్లో ఉందా అనే పాము? నాకు ఎరకనారా ఉంటూ ఉంటది పోతే పోతాయి దానికి నేను కావాలా? చెప్పే ఇప్పుడు ఇంట్లుందా పాము? అయ్యో పోరడు భయం అవుతున్నది. నాకు ఇట్లా భయపడతారే పెన్న నేను చస్తావురా చేసుకున్నాక. ఇంకుంటదా పాము ఎటు వేయిందో పోవచ్చు. ఉండని రాదు శీల మళ్ళీ వచ్చినడుగా మళ్ళీ బావతోటి ఒడిపిత్తా. సరే కానీ అమ్మా, చికెన్ వండుతానవా మటన్ వండుతానవా? ఈ ఎల్లిపాయ పుట్టు బాగానే తీస్తాను కదా. ఏ చికెన్ ఎక్కడిది మటన్ ఎక్కడిదిరా? పొద్దు వేయింది కూర అనుకునే పొద్దు లేదని 4 ఎల్లిపాయల పొట్టు ఇస్తాను. పప్పు బులోటి పట్టి ఆటముట్టు దంచుకొని ఇంత ఉడుకుడుకు సద్దులు వేసుకొని పోతానని గల అచ్చక్కోళ్ళకు పోతాన్నా. నీకు కూరగాయలు కరువు ఉన్నట్టు ఎల్లిపాయ మీరు వేసుకొని తిను. నీ పెరట్లా మంది తెంపుకొని కమ్మగా అంటుకొని తింటారు. ఏం మాట్లాడుతున్నావురా? ఉన్నదే మాట్లాడతానా. మరుగున పెట్టి మాట్లాడకు, ఉన్నదేదో మంచిగా చెప్పు. గా పోసమ్మ కారం రూపలేదా? నీ పెరట్ల కాసిన బెండకాయలు కొంగల పట్టుకొని పోంగ చూసిన. ఏంది గా బౌరూపులాడిది నా పెరట్ల బెండకాయలు లేకపోయిందా? నేను మొన్ననే చూసిండ్రా. ఇప్పుడే ఎందుకు పిందెలు ఉన్నాయి, ఇంకా 4 రోజులైతే అండుకుంటా అనుకున్నా. నువ్వు గిట్టనే చూసుకుంటుండు, మంది అందరూ తెంపుకొని అండుకొని తింటారు. ఆ బౌరూపులాడిది నాకు దొరకని. దాని చేవోసి బెండ చెట్టు కట్టకపోతే నేనే తినియల్లా. మొన్న కూడా గట్నే కాకరకాయలన్నీ బరకపోయిందేవతో చెప్పు కట్టిన వాళ్ళు 4-5 కాయలు ఉంచిపోయారు. అట్లా నేను పోతాను, పొద్దు పోతుంది. సరే అమ్మా, నేను కూడా పోతా. నీ కాయలు జాగ్రత్త. నీ కాయలు జాగ్రత్త. ఏం కాయలు రా బార్కావు? కూరగాయలు. అయ్యో పోరడన్ని మరుగున పెట్టి మాట్లాడతాడు. నీ పోరంకి నా వారెత్తు. అదేంది నిన్ను కైకిలి వెళ్తే నన్ను తీసుకొని వచ్చినావు? నేను ఫంక్షన్ పోదామని రెడీ అయినా. ఏ నువ్వు అత్త నీకు ఏమైనా నొత్తందా? బర్రెలు ఎక్కున్నావు. అరే ఇద్దరం అత్త బదాలు తీరుతుంది, ఏమైతుంది? అరే నువ్వు 2 రోజులు ఏమైతే చెప్పు. నేను పోను. నీకు అత్త నొత్తందట బాగా. అరే మా దోస్తుగాలి అందరు కలుసుకుందాం అనుకున్నామే ఇయ్యాల. కలుసుకుంటావు తీ, మళ్ళీ ఎప్పుడన్నా. ఇవాళ ఏమంటారు, నీ పిల్లలు రానిత్తలేదు రా అంటారు. రానిస్తుంది, రేపు పొద్దుగల కలుసుకపో. అయ్యో అలా అచ్చక్కమ్మ కూడా అసలే కొంచెం పూడ కొడుకు. ఎవతి చెప్పకనే పాయే, ఎవతి సాకిన అదే వేయింది. అయ్యో అక్క మరి పోతున్నావు రా నన్ను ఎవ్వతి విలువ పాయే. ఆలస్యమైంది ఏమంటాడో ఏమో ముండకొడు. కైకిల్లోళ్ళు అందరు వచ్చినట్టున్నారు కదా, నేనే వెనుక చీర అయినా. ఆగో ఈ బౌరూపులాడిది కూడా వచ్చినట్టుంది కదా. ఇప్పుడు చెప్ప దీని సంగతి తినంగా చెప్తా. బెండకాయలన్నీ తెంపుకుపోతావు దొంగ సంగతి. ఇంకోలు ఎవడ మగ ముండ కొడుకు వచ్చిండు. ఎవడైతే నాకేంది. పిల్లగా నువ్వు వచ్చి రాబోయ్. అయ్యో వదినే, నేనంటే నీకేమంటమైతుంది? ఏమర్థం ఏందో ఏమో ఆడోళ్ళకి అరగాలి వస్తుంది. ఆడోళ్ళు అవతలికి తరుకోకుండా ఆయన అత్త నీకేమైతుంది? నీకు మానవ లేదా? 10 మంది ఆడోళ్ళు వచ్చిన కాడ అవతలికి తరుకోకుండా ఎప్పుడు ఎంబడి ఉంటే ఎట్టుంటది? మరి నా బదాలు నువ్వు తీరుతావా? చాయన అంతకు వచ్చి ఏం చేద్దామంటావు మరి చెప్పు. మరి అవు గారి రూప కైకిలోళ్ళు మన ముగ్గురమేనా? ఎవరు రాలే? ఏమో నాకేమేరక. మేమైతే ముదుగాలు వచ్చినావు, నువ్వు ఇప్పుడు రాబడుతుంది. మరి నాకైతే ఎవతి కనవల్లతో వంట అత్తారు కావచ్చు మెల్లగా. ఏమోనే మేమే ఇంత పొద్దుకు వచ్చినాం. గీ తక్కువ కైకిలకి ఎవరు వస్తారే? అందరు గుత్తలు పట్టుకొని పోతారు కాదే. మరి నువ్వు పోతే అయిపోవు కదా, ఎందుకు వచ్చినావు? ఐసైసు వాళ్ళు కలిసిపోతుర్రు కాదే. నన్ను కూడా నిత్తారేవతన్నా అలా ఇస్తాను అక్కలు ఓరు. నేను ఒక్కొక్క దాన్ని గుత్తలకు జాడలు కట్టి తీసుకుపోయినా. ఇవాళ కాకుండా రేపో నాదికి రాను. ఒక్కొక్క దానికి 5 సోళ్ళు ఉరుకుతారు. నేను చేయరా కైకిలి? నేను చేసినాడా లేడవన్నారు. ఏం చేస్తావు? ఆ కాలాన్ని నువ్వు చేసినావు. ఇప్పుడు నీ వయసు అయిపోయింది, నువ్వు ముసదాని అయినావు. ఇంకా నిన్ను గుత్తలల్లా రా పోసక్కని పిలుస్తారా? అవును తిరుపతి, నీ దాంట్లో ఒక్క నాడన్న విలువ నన్ను. మీ చెల్లెరా అన్నాడు నువ్వు అత్తుది. మీ చెల్లెరా అన్నాడు నువ్వు అత్తుది. ఏడికి వచ్చేది? నరుకుతా ఇద్దని ఏమనుకుంటారు? ఆయన ఏమన్నాడే నరుకుతాన పడుతుంది. మరి చెల్లెరా అన్నాడు అనట్లేదా? ఏం కూర వచ్చినా అవుతాయా కానీ
4 రోజుల రోజు సద్యలకు వెళ్ళిపోయే కారమే అవుతుంది. కడుపంతా గడగడ అంటుంది ఇంటికైన వాళ్ళే. అవునే రూపా, ఏం కూర అయినవే కమ్మటి వాసన వస్తుంది. ఏం కూర ఎక్కడ దక్క. ఇగో పొద్దుగల లేస్తే ఈ మనిషి లేపంగా పోయి అంగట్లో పోయి పావుకిలని బెండకాయలు పట్టుకొచ్చిండు. అయ్యే దగ్గరికి బొరించి పట్టుకొని వచ్చిన. నేనెప్పుడు బెండకాయలు తెచ్చినా ఇది ఎప్పుడు అండింది? ఎందుకే బావు రూపాయల మాటలు మాట్లాడతావు? అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి. నీ ఎవరు బెండకాయలు లేకున్నా కానీ బెండకాయలు తెచ్చిండు మార్కెట్కి వెళ్ళి అంటానవా? నేనెందుకు అబద్ధం ఆడతాను పిసదానా? అడుగు ఆయన తెచ్చిండు. ఓ మనిషి నువ్వు తేలేదా పొద్దుగల? తెచ్చినావు అంటే వదిన నేను తీసుకొచ్చినా. చూసినవా నీ మగడు గుట్కిల్లి మింగుతాడు. తెచ్చినోడు అయితే నిర్భయంగా తెచ్చి నడపోనా? ఆయన నీకు అవదాన్నట్టు కనబడ్డదా మింగినట్టు కనబడ్డదా? చెప్పావు గట్టిగా. నేనే తీసుకొచ్చిన వదినే. గుటికిలు మింగుతానం అంటది. మగాలు గంతి ఎవడు చెప్పిండా నీకు? మగుడు పిల్లలు ఇద్దరు మంచిగా ఉన్నారా అంటన్నా. మంచిగానే ఉన్నావు. మంచిగా లేకుంటే చెడ్డగా ఉన్నావా? గదేనే మంది ఎట్ట తెంపుకొని తినబుద్ధి అయితే కూరగాయలు. ఎవడు చూసి చెప్పిండా నీకు? నువ్వు చూసినావా? చూస్తేంది చూడకుంటేంది. నువ్వు తెంపినవా తెంపలేదా? తెంపలే. మరి సీసీ కెమెరా పెట్టినవాడా? నేను దొరకబడదు కదా అన్న చీర కోసి ఆ మొక్కి చీపురు గారు నెత్తి కమ్మలాడి ఏమనుకుంటాను. నువ్వు నన్ను దొరకబట్ట పోవాలా నేను అలా? ఈ బెండకాయల నీ పేరు రాసి పెట్టినావే ఏమో నా తెంపుకొచ్చినావంటున్నావు. ఎవరిలో నల్లమొక్కం? నీది. ఎవరిలో నల్లమొక్కం? నీది. కారం గిన్నె అందుకొని చంపితే కవిరిపాల మొక్కం. కారం గిన్నె అందుకొని చంపితే కవిరిపాల మొక్కం. నాకు కూడా చెప్తున్నావా? ఇప్పుడు నీ మొగని చూపెట్టిప్పియే తెచ్చిన వదిన అనుమానం. తేలే నువ్వు చెప్పు. తెచ్చినా ఏ తెచ్చినా మెల్లగా మాట్లాడుతాను. మెల్లట మాటల మల్లక్క ఇల్లు ముచ్చిపోయి లక్క అని పెందమ్మడు లంగలు లంగలైనారు లంగలు. లంగలైతే నువ్వు జాకితాయే గా కాకర్నాల కారడ్డాలే మాట్లాడకే. ఏంటేంటిదే అలా కూర్చున్నాళ్ళు చెప్తారు. బెండకాయ చేనులకి వెళ్ళి వాడి బెండకాయలు చెప్పుకున్నాం. ఎవరు కూర్చున్నారా చూపెట్టు నాకు. ఇప్పుడు ఈ బెండకాయలు ఇయ్యి అని రూపిడి ఇప్పిస్తావానే? ఇప్పిత్తరే రూపిడి ఇప్పిత్త పెన్నమ్మడు. ఇప్పుడు ఈయన నువ్వు ముక్కు రాయాలి అమ్మలాడి. రాత్తా ఎవరు చెప్పిరో రమ్మని. దేనికంటే దానికి రెడీ నేను. రెడీ రెడీ. ఓ రమేష్ ఓ తాగలు బుర్ర పక్కపోడా రారా. రమేష్ గారు అత్తండి అమ్మలాడి. ఇక ఈ శివ పోసి చింత చెట్టు కట్టకపోతే చూడు. కడతా చెప్తా రాని. ఆడేం చెప్పిండో. నా పేరు కనికే కాకపోలే వేరే పేరు పెట్టుకుంటా నేను. ఆడైతే రాని. అబ్బా ఆడిది. ఓ పిసోడా అది గంత ఆనందం తిడుతుంది. ఒక్క మాట వెళ్తాను నీ నోట్లోకి వెళ్ళి. అరే నేనేం మాట్లాడాను? ఆమె ఏమనుకుంటే మళ్ళా ఏమనుకుంటది? పెడితే తింటా నావు. అవునే నీ మొగడు తెచ్చినోడా? మరి ధైర్యంగా ఎందుకు చెప్తలేడే? నీకు వినబడతలేదా చెప్తా అంటే? నేను తెచ్చిన అనతలేదా? పెట్టుకున్నావా? మాట్లాడుతూనే ఉంటే ఇద్దరు మాట్లాడితే మళ్ళీ నువ్వే అనుకుంటావు. మరి నేనేమనుకుంటా నాకు ఎరికే ఆడ కూర్చున్న వాళ్ళు చెప్పుర్రు నీ పెళ్ళం కొంగుల బెండకాయలు ఎంపుకొని వచ్చిందట. నువ్వు చూసినావా? నువ్వు చూసినావా? చూడలే కదా. నువ్వు చూసినావా చెప్పు. రమేష్ గారు అయితే రాని. పడనోళ్ళు ఎన్నో చెప్తారు. అన్ని పట్టుకుంటావేంది? రారా రమేష్ రారా. ఏందే కనకమ్మ పిలిచినావు? పొద్దుగాల గీ రూప మా బెండ చెట్ల బెండకాయలు తెంపకపోగా చూడలేదా నువ్వు? తెంపంగా చూడలే గాని పట్టుకపోంగా చూసిన. కొంగల పట్టుకపోంగా చూసిన. అయిపోయిందా? నేను తెంపంగా చూసినాను. అయిపోయిందా? వదిలే ఎట్లా పడితే గట్లేనా మాట్లాడేది? ఊళ్ళో ఎవరికి బెండ తోట లేదా? ఇక ఆ బెండకాయలు నీయేనా? ఇక పేరు రాసి పెట్టింది కావచ్చు అక్కడ. ఎవ్వరు లేనట్టు నీ ఒక్క దగ్గరనే ఉన్నట్టు మాట్లాడుతావు. ఇవరి దాకానేమో నా మగడు మార్కెట్లకు అంగట్లకు పోయి తెచ్చిండంటివి. ఇప్పుడు ఈయన చూసిన వాళ్ళేమో నా మగడు మధ్యలో కలిసి ఇచ్చిండని పడుతుంది. ఎందుక గిన్ని బాబు రూపాయల మాటలు మాట్లాడతావు? అవో తెలివిన మాటలే మాట్లాడతానా? నల్ల మొకందానా తీసి బండ కొడతా. అరే ఆయన మార్కెట్ పోయిరాక నేను దుకాణంలో పోయేస్తానా. మధ్యలో కలిసి నాకు ఇచ్చిండు. కరీంనగర్ పోతానా అంటే పోయిరా అన్న. ఆయన చూస్తే అది నిజమేనా? అవురే రమేష్ ఈ ఆడి చెప్పేది నిజమేనా? అదేంది అందుకు అట్లా అంటావు? నువ్వు పెరట్లా తెంపుకొచ్చినట్టు కదా నాతోని. ఇన్నావే పేరెట్ల తెంపుకొచ్చిన అన్నమాట. నీకు పేరెడు ఎక్కడిది? నీకు షేర్ ఎక్కడిదే? బాబు రూపాయలుదానా? నాకు పెరడు ఉన్నది లేని నీకు తెలుసా? నలవానా అలా బెండ చెట్లు ఉన్నాయి నేను తెంపుకొచ్చుకున్నా. ఓ వదినే నువ్వు ఎట్లా పడితే అట్లా మాటలు పెట్టకు.
మా పాతింటి వెనుక ఉంటే తెంపుకొచ్చింది. ఓ పాతింటి కాడ 4 చెట్టు ఉంటే తెంపుకొచ్చింది అది. నువ్వేమో మార్కెట్లో తెచ్చినన్నావు, ఇది తెచ్చింది అన్నది. మళ్ళీ ఇప్పుడేమో పాతింటి కాడ తెంపుకొచ్చిన అంటాను. మానవ అనిపిస్తలేదా కొద్దిగా అబద్ధం అవటానికి? పెళ్ళం సై అంటే ఒకటి జై అంటాడు. కొద్దిగా నిజత ఉండాలి. మంది చెట్ల మీద ఎగబడి తెంపుకొని తింటే ఎత్తాలి తిడతారని. నీ మానం దక్క నోట్లలో మన్నువాడ సిగ్గులు ఉండాలి చెత్తలకు కొద్దిగానన్నా. అవి పిందెలు 4 రోజుల తర్వాత తెంపుకొని తిందామని కాయసుకొని దుంచుకుంటే బరకచ్చుకొని తిన్నారా? కొద్దిగా సిగ్గులేదు. మీ మొక్కలు చూడ బుద్ధి అవుతలేదు నాకు. ఎక్కడ తిన బుద్ధి అవుతుందో మంది కూడు. ఏ పోయా పో, నిన్ను ఎవరు రమ్మన్నాడా ఇడికి? నేను అలా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. మానం దక్కది, ఇంకా మనకే మానం లేదట. ఓ ఇదంతా సంసారం అయినట్టు. వీడు చెప్పిండట, అది విన్నదట. నువ్వైతే రారా, నీ సంగతి చెప్తా. పొద్దుగాల గుడ్లు కావాలి, గుడ్లు అన్నాడు. అది నా గుడ్లు ఉన్నాయా అన్నాడు. వీడైతే రా, నీ సంగతి చెప్తా. తాత ఏమనుకుంటాను? అబ్బా బాబా మందిలో మానం తీసినాడు మాట్లాడుతుంది అది. నువ్వు తిను జల్ది పోదామిగా. మాసాలు తిను జల్లి. ఆ చెప్తాంటే గుట్టుకొని నీళ్ళు మింగుతాడు. అరే మీ ఆటోలో ముచ్చట నేనే మాట్లాడాను, నువ్వే మాట్లాడంగా. ఏ వరే తిని సపడే తిని. ఒక్క మాట అంటే దాన్నే చూసుకుంటుంటాను ఇట్లా అప్పలిచ్చినట్టు. ఎవడబడతాడు నేర్చినావు. అరే ఆటోల జోలికి పోవద్దే. తిడతా పడతాను మరి మంచిగా రే. అరే నువ్వు మాట్లాడాలి, నువ్వు గట్టిగా తిట్టాలి. నీ నోరు లేదా? నేను మాట్లాడితే తప్పు తిస్తారు మళ్ళా. ఏం తిస్తారు? ఇంకా పొలగడ చెప్తాడు, అది మంచిగా తింటుంది మరి. వాడు అవులగాడి, వాడు చెప్పింది నమ్మతావు ఏంది? ఇక నువ్వు సంసారి నా మీద అయితే లేస్తావు కయ్య. అరే నీ మీదకి లేసుడు వేరు, పరాయి ఆడిదాన్ని ఆడుడు వేరు. ఏమో తిను, అవి ఆరాచి తట్టుంది. జల్లి పోదాం. ఛీ, దీని బెండకాయలు నాకు తిననే బుద్ధి అయితే లేదు. ఊటిన కాడి చాలు కానీ నడుపు. ఎటు? అది కైకిలే వెనకడ నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టింది, మళ్ళీ ఎటు అంటాను. ఇప్పుడు నువ్వు దాని ఇంటికి పోయి దాన్ని తిట్టి రావాలి అంతే. లేకపోతే నేను అవ్వాలంటికి పోతా. ఇది మంచిగానే ఉన్నది. మీరు తిట్టుకొని నన్ను తిట్టుకుంటావేందే? మీరు తిట్టుకుంటేంది? నువ్వు లేవా? చూసుకుంటే అంటారు మళ్ళీ మాటలు ననమగపాడా. ఇంట్లో ఆడి మనిషి ఒక్కతే ఉంటది. నేను పోయి తిడితే ఏమనుకుంటారే? నువ్వు తిడతావా ఇప్పుడు అవన్నీ చెప్పకు నాకు. అరే ఏదో చిక్కు సమస్య తెచ్చినావు నువ్వు. ఇగో గయ్యాన్ని కాదు, ఇప్పుడు నువ్వు దాని ఇంటి పోయి తిట్టేస్తేనే సరే, లేకుంటే నేను నిజంగానే మా వారింటి పోతా. నీ అవ్వ నీకేం రోగమే? అంటే ఆ అంటే అవగారింటికి పోతా అంటావు. పెళ్ళని దిట్టంగా చూసుకుంటున్నావు, నువ్వేం అవనివి. షీ, ఇక నీ ఇష్టం, నేనైతే పోతాను నా అవ్వగారి. నీ అవ్వ ఇది నాకు లేని తోటి పెడుతుంది. అబ్బా ఎన్నొద్దులైతుంది గోళ్ళమైదాకా నూరుకొని పెట్టుకోక. గోరింట పూసింది కొమ్మ లేకుండా, నీ చిలుకలు చల్లగుండా ఒక్క చాకే దక్కనిత్తలేవు. మా బాబు పుట్టాడు నానా లేకుండా. అగో ఏవతో కళ్యామాకు తెప్పకపోడు కాక మండకు మండ ఇరిచింది కదా. ఈ సావునం తినమనేమో గాని పప్పులు చార్లు అనుకుంటా కళ్యామాకు అంతా రుబ్బకపోయారు, మండలు కూడా ఇరగొట్టిర్రు. తెప్పకపోయే సమితి మంచిగా తెంపకపోవచ్చు కదా, మండలు ఇరగొట్టుడు ఎందుకు? గందుకనే ఏవత్తి నీ ఆకిలి దొక్కని ఏ బుద్ధి కాదు. ఎంత మంచిగా ఉండే చెట్టు. మొన్ననే నేను దానికి ఏనుగునక్క 4 కట్టలు దాటినా కట్టెలన్నిటికపోయాను. ఈ బాడకవు మల్లిగాడేమో అక్క చిత్తడు బాగుంది, నువ్వేం వీక్తావు, దుడ్డెం ఎత్తదనో దుడ్డని కట్టేసిండు. ఈ ఆషాఢం ఏమో కానీ మైదాకు పెట్టుకుంటే ఎంత ఎర్రగా కనబడతాయి చేతులు. ఓ వదినే, నువ్వు చేయబట్టి నాకు ఎంత కట్టం వచ్చింది. ఏం మాట్లాడతావు నువ్వు పిల్లగా? నేను మీ అన్ననే కట్ట పెట్టలే, నిన్నేం కట్ట పెట్టినా? మందింటే మారం పోతుంది మళ్ళీ గిట్లా నువ్వు. అవు వదినే, నువ్వు నా పెళ్ళని తిడితే అది అవ్వగారింటికి పోతా అనబట్టే. ఇప్పుడు నాకు గత ఏంది చెప్పు. ఇప్పుడు నీ పెన్నం అవ్వగారింటికి వస్తుందని చెప్పడానికి వచ్చినవా, లేకపోతే నువ్వు ఒక్కొని ఉంటున్నావని చెప్పడానికి వచ్చినవా? ఏం మాట్లాడుతున్నావు? ఈ పిల్లగా తలకాయ ఉందా? ఏం తెలియనట్టు మాట్లాడతావు ఏంది వదినే? కైకిలి పోయిన కాడ గంత గనం తిరితే నా పెళ్ళాన్ని, అదో ఇంటికాడ ఏడవట్టే. నిన్నేమన్నా అందామంటే గీ ఆడామ జోలికి ఎందుకు పోయినవని నన్నే అనతట్టున్నారు. ఏది ఓసారి అని చూడు. నన్ను అంటాడు, నన్ను అంటాడు. ఏదన్నా అన్నమనుకో షీరి చింతగడతా, ఏదన్నా అన్నమనుకో షీరి చింతగడతా. పెళ్ళానికి బుద్ధి చెప్పుకోవాల్సింది పోయి ఇంకా నా దగ్గరికి వచ్చి అది నా తిరిగిస్తున్నావా?
సాని బిత్తు గోడ కొత్తమని అది తెచ్చింది కమ్మగా అనుకొని తిన్నది అయిపోయింది. ఇంకా వదిలే నా పెద్ద పెడతాను ఏం తెలియని వెళ్ళిపోయా గురిగిలు ఎత్త వెళ్ళిపోయని వచ్చి రావు నీ మానం దక్క ముఖం. ఇప్పుడు నీ పెన్న నీ కాలు మొక్కన తప్పైందనన్న ఆడ సాత కాలే దానికి. మరి అక్క నాకు కాయలు తెచ్చుకున్నా కూరకేం లేదు అని అంటే అయిపోవాలని ఊకోపోదునా లొల్లి పెడుతున్నా. తినుడు బుద్ధే ముత్తైదు ముద్దు మగడద్దు, తినుడు బుద్ధే ముత్తైదు ముద్దు మగడద్దు. ఇంకా నా మగడు తెచ్చిండు అని రుబాబు మాటలు మాట్లాడుతుంది, రుబాబు మాటలు. ఇగో వదినే నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నువ్వు విలువ కాబడతలేవు, మర్యాద చెప్తానా. నువ్వు నాకు ఇచ్చేదేం తెలివా? నా ఇంటికి అత్తావు ఎవరు లేక ముందుకు నాకే ఏళ్ళు చూసి మాట్లాడుతానవా? నాకు రగిత చేస్తున్నావు పాసల మీద లేకున్నావంటే నీ మొగుడు నిలిచిపెట్టిండు. దొంగ తినాలు కాను. నువ్వు ఇటువంటి కంప కాబట్టే నీ మొగుడిని నిలిచి దేశానికి పోయింది తెలుసా. ఇంకోసారి ఇంకొక అత్తివి నీ పెద్ద అమ్మగారికి కొత్త నువ్వు గంగలకో గోదాట్లకో. నువ్వు ఎంత కంప ఊరోళ్ళు అందరు తెలుసు, మా తెలుసు మాకు. అవు పరికంప నువ్వు వెళ్ళెత్తని మొదటి దినాలు కాను. పెన్నం సిగ్గులేక బెండకాయలని దక్కపోతే మానం దక్క మొగోడు వచ్చి మాట్లాడతాడు. నలుగుట్టకు వినిపిస్తా పోతాత ఎవరు లేక ముందుకు నా ఇంట్లోకి వచ్చిందని చెప్తా. నీ దొంగ దినాలు కాను. అగో ఏమైందే తిరుపతి అన్న? అబ్బా రమేష్ గా ఇది నువ్వు చేసే పనే కాదురా. నేనేం చేసిండే? ఇయ్యాల నీ అంతు చూస్తారు అవులే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన మానకొండూరు ముచ్చట్లు. చూసిరు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట ఉంటుంది. గట్టి కొట్టు. Bye.